హలో. హలో, ఆ, నువ్వు నెంబర్ డిలీట్ చేస్తావా లేదా? సముద్రంలో రా. ఒరే లంచావు, నేను లొకేషన్ పెడతానా రారా? నీ అమ్మ పువ్వు నేనే ఎత్తాను కదా. ఆ? ఎవరు? నేను ఫోన్ ఇచ్చిన వాళ్ళకు ఫోన్ చేసుకుంటాను. నువ్వు ఫోన్ నువ్వు చేసి నా మాట్లాడే నెంబర్ విధానం ఏంటి? నువ్వు మాట్లాడే విధానం ఏంటి? లంచ కొడకేంటి? నీకు నేను ఒక మాట చెప్పన్నా, నీకు ఒక విషయం చెప్తావు బాయ్. ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఆ, ఫోన్ ఎర నువ్వు వాళ్ళకి ఇచ్చిన. మాట్లాడిన విధానం ఏంటి? లంచ కొడకేంటి? లంచా ఉడక నీ అమ్మ పువ్వు నేను లంచా ఉడక ఇప్పుడు ఎత్తాను కదా నేనే. నాకు సెండ్ చేసి నువ్వు నెంబర్ సెండ్ చేస్తావు కదా, నువ్వు అట్లా పోలీసులు వాళ్ళు. తిడదంటే నువ్వు ఎంత పిచ్చ పీక్కున్నా నేను వీడియో ఎడిట్ చేయడం కానీ మీద కేసు పెట్టడం జరుగుతుంది. సరే కానీ నేను పెట్టుకోరా కేసు కాదు. మరి ఎందుకు ఫోన్ చేస్తాను? కట్ చేయి. నువ్వు ఎత్తాను ఈరోజు ఎత్తాను ఒకటి. ఇప్పుడు రే నెక్స్ట్ లొకేషన్ పెడితే ఎవరు అనేది నీ ఊరేదో చెప్పు, నేను వస్తా. చూడు కానీ రారా లంచా ఉడక చూసుకుందాం. లొకేషన్ పెట్టు. లొకేషన్ పెడతా. నీ అమ్మ పువ్వు రాలేదనుకో, నీ అమ్మ పువ్వు నెగరే చంపేస్తా నేను, ఖచ్చితంగా నేను చెప్తాను. సరే. నువ్వు లొకేషన్ అని పెడతాను, రాలేదనుకో. నీ ఎవరు రానిదే? నువ్వు లొకేషన్ పెట్టి నేను వస్తానగా. రే నీ ఎవరు రానిది ముందు? నువ్వు లొకేషన్ పెట్టు తమ్ముడు. నీ ఎవరు రా ముందు? లవడక బాల్. నీదే ఊరు? నా లోకల్ పొద్దుటూరు. నీది ఎవరు రా చెప్పురా ముందు. పొద్దుటూరు ఎక్కడ? పొద్దుటూరు నువ్వు ఆడికి వచ్చి నా నెంబర్ ఫోన్ చేసినా వస్తాను. నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసుకో. నీది ఎవరు ముందు నాకు అర్థం కావట్లే. నేను పోలీసులతో సహా మీ ఇంటికి వస్తా. లొకేషన్ పెట్టు. ఒరే నేను పోలీసులు కదరా, నాకు పోలీసులు డిఎస్పీతో అందరితో మాట్లాడతా. కానీ నువ్వు ఎవరు ముందు? మాట్లాడి పోయి మాట్లాడి పోయి మాట్లాడి. నువ్వు మాట్లాడితే ముందు ఎవరు నీది? ఎవరిది? నీదే. నాది ఖమ్మం. ఖమ్మం. ఖమ్మం ఎక్కడ? ఖమ్మమే. సరే నీ ఖమ్మము ఓకే. నీకేం పని? ఏదైనా ఫోన్ చేసినావు నువ్వు? నీ ఖమ్మం కావచ్చు, నువ్వు ఏదైనా ఫోన్ చేసినావు అట్లా. ఎవరు? నువ్వే. ఎవరు చేశారు ఫోన్ ఇప్పుడు? రే నువ్వు పెట్టుకోరా. ఇప్పుడు మీరు ఫోన్ చేసింటారు కాబట్టి తిరిగి నీకు ఫోన్ చేసింటారు. ఎవరు? నువ్వు అట్టు ఊహించుకుంటున్నావా? వాడు మాట్లాడే మాటలేంటి ఇప్పుడు? నీకు నైటే చెప్పాను. వాడు మాట్లాడే మాటలేంటి? నువ్వు కూడా చెప్తాడు. ఇది ఎవరికైనా సెల్లు అతనికి. ఇప్పుడు మాట్లాడింది ఒకరైతే ఇప్పుడు మాట్లాడే విధానం ఏంటి? మాట్లాడే మాట్లాడే విధానం ఏంటి? నీకు రాత్రి నిన్ను ఎవడోడు తిట్టాడో వాళ్ళతో నీకు ఏం చెప్పిమంటో చెప్పు. ఇప్పుడు వీడు మాట్లాడిన విధానం ఏంటి? మీకు వాడిని రాత్రి కొట్టినా ఇప్పుడు వీడు మాట్లాడిన విధానం ఏంటి? ఎందుకంటే సిల్లు అతను ఇదే తాడు. ఎవరెవరో ఇప్పుడు వీడు మాట్లాడిన విధానం ఏంటి? చెప్పండి అనేసి. ఇప్పుడు వీడు మాట్లాడిన విధానం ఏంటి? మీరు ఇంకోటి ఏంటంటే నైట్ నీకు చెప్పినా అవునా, నైట్ ఇప్పటికే బాగాని మార్నింగ్ మాట్లాడదాం ఏదైనా. మార్నింగ్ ఇప్పుడు మాట్లాడిన విధానం ఏంటి? ఎవరు? ఇప్పుడు వాడు. అంటే ఇప్పుడు సెల్, ఇప్పుడు నేను ఉన్నానా, నువ్వెట్ట మాట్లాడుతున్నావు, వాడెట్ట మాట్లాడిండు? ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు వేరే వాళ్ళు నీకు వాడు ఏం మాట్లాడినా తప్పు అనిపించలేదా? ఇప్పుడు నీకు వాడు ఏం బూతులు తిట్టినా తప్పు అనిపించలేదా? నీకు వాడు ఏం బూతులు తిట్టినా, అమ్మని అక్కని తిట్టినా తప్పు అనిపించలేదా? తిట్టింది ఒకరైతే నువ్వు వీడు కూడా తిట్టింది కదా. అంటే ఇతనికి చిరాకు తెంగింది. అమ్మని అక్కని తిరుగుకుంటారా? అది తిట్టింది వేరే వాళ్ళు. ఇప్పుడు వీడు కూడా తిట్టిండుగా. ఎవరు? ఇప్పుడు వీడు ఫోన్ వాడు. ఇప్పుడు వీళ్ళంటే వీడు కూడా తిట్టినా పిచ్చి పిచ్చిగా చంపుతున్నాని బెదిరించినా. ఇప్పుడు ఎవరో ఆ కేసు ఎంత అయితే తెలుసా? చంపుతాని బెదిరించిన కేసు చూడన్నా. ఇప్పుడు వీడు మాట్లాడినా, ఇప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడినా ఫస్ట్ పొద్దున్నే ఫోన్ చేసి తప్పైందన్నా అని అంటే వేరు. కానీ డైరెక్ట్ ఏం మాట్లాడి కట్ చేయకపోతే నీ సంగతి చెప్తా, కొత్త సంగతి చెప్తా, కట్ చేయి. వాడు మాట్లాడిన విధానం ఏంటి? ఫస్టే వాడు మాట్లాడిన విధానం నాకు చెప్పు. వాడు మాట్లాడిన విధానం ఏంటి? ఇప్పుడు నీతో మాట్లాడడం రాకపోతే నేర్చుకోవని చెప్పు. వాళ్ళ అమ్మ కాడికి వాళ్ళ నాన్న కాడికి ఫోన్ చేయకపోయాను. చెప్పండవా? వాళ్ళ అమ్మ కాడికి వాళ్ళ నాన్న కాడికి వాళ్ళ భార్య కాడికి ఫోన్ చేయకపోయాను. మీరే మాట్లాడతాను. నేను ఎదుటి వాడు మాట్లాడిన విధానం ఏంటి? వాడిని 2 దెంగులు అతను ఆడు ముందు నేను కొట్టినా, అందుకే నేను చెల్లు తీసుకున్నా. ఏందని కొడితే వాడు మాట్లాడిన విధానం ఏంటి? అందుకే వాడా ఇప్పుడు సైలెంట్ ఉన్నాడు. అందుకే అర్థం కాదు. ఫస్ట్ మాట్లాడింది రికార్డ్ అయిందిగా. లొకేషన్ బట్టి ఇంటికి వచ్చి చంపుతా అన్నాడు. అది చిన్న విషయమా? ఇది డైలాగ్ ఎవరైనా డైలాగ్ కొడతాను. చిన్న విషయమా? లొకేషన్ బట్టి ఇంటికి వచ్చి చంపుతా చిన్న విషయమా? ఒక చిన్న విషయం అన్నంత మాత్రం చేస్తారా చెప్పు? అంటే అన్నంత ఎంత దూరం నేను కూడా అంటే సరిపోయిద్దా మీ అమ్మని మీ అక్కని? ఇప్పుడు అంటే అనింది ఒకరైతే అనిందోనే కదా నువ్వు ఏదైనా చేయాల్సింది. వీడు కూడా అన్నాడుగా. ఎవరు? వీడు. ఇప్పుడు ఇతను కూడా అన్నాడంటే మీరు మీద చిల్లు ఒకరిదైతే మిమ్మల్ని తిట్టింది ఒకరైతే
సెల్ అతన్ని ఇదిగా ఫోన్ చేసి ఫోన్ ఎవరిదో వాడిదే బాధ్యత వహించాలా, ఫోన్ ఎవరిదో వాడిదే బాధ్యత వహించాలా. బాధ్యత అంటే ఇప్పుడు నువ్వు ఆపదంటే నువ్వు ఎవరికన్నా ఇప్పుడు డబ్బుల విషయం కానీ ఏదైనా కానీ ఆపదంటే నువ్వు సెల్ ఇయ్యవా? వీడు మాట్లాడే విధానం చూస్తే వాడు వీడంతా ఒకటే. ఇప్పుడు ఒక చిన్న డబ్బులు ఏదైనా అవసరం ఉంటే డబ్బులు ఇయ్యవా చెప్పు. ఇప్పుడు వాడు నాకు డబ్బులు వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ డబ్బులు కుటుంబం ఇచ్చినందుకే కాడికి తప్పు ఫోన్ చెప్పి వీడియో కాల్ చెప్పి, ఓకేనా? అవునా నువ్వు పెడతావు